Good morning. శుభోదయం అందరికీ. Uh, I'm very happy to be here with all of you today. ఈరోజు మీ మధ్యన ఉండడం చాలా సంతోషకరం. I thank all of you for the warm welcome as well that you provided. మీరు ఆహ్వానించిన విధానాన్ని బట్టి చూసినప్పుడు నాకు చాలా కృతజ్ఞతాపూర్వకంగా నిండి ఉన్నాను. On behalf of the assembly in Bangalore, I bring you greetings and fellowship from them as well. బెంగళూరు యొక్క అసెంబ్లీ నుంచి మీకు శుభాకాంక్షలు, శుభవందనాలు తెలియపరుస్తున్నాను. Uh, it's been several years since I came, but I'm so happy to be here this morning. నేను చాలా సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఇక్కడ నిలబడడం చాలా ఆనందకరం. Uh, I want to say I hear a lot about the assemblies from George Thomas uncle. జార్జ్ థామస్ అంకుల్ గారి వారి గురించి విన్నది ఏంటంటే ఈ అసెంబ్లీలో జరుగుతున్న పరిచర్యలు చాలా సమృద్ధిగా జరుగుతున్నాయని. And we rejoice when we hear the way the Lord is working in this place. దేవుని యొక్క కార్యాలు ఇక్కడ జరుగుతుండగా చూసి ఎంతగానో సంతోషిస్తున్నాం. I'm not a preacher. నేను బోధకుణ్ణి కాదు. I generally work with youngsters. నేను సాధారణంగా యవనస్తుల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నాను. But for today's meditation, it'll be a very short portion that we will take. ఈరోజు కొంత భాగాన్ని మనం తీసుకొని కొన్ని నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. It's a very familiar portion from the book of 2 Peter. మనకు చాలా అనుకూలమైన వచనాన్ని మనం ఈరోజు చదువుకుందాం, తెలిసిన భాగాన్ని. Yeah. We'll go to 2 Peter రెండవ పేతురు chapter పత్రిక 1. మొదటి అధ్యాయం. రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయం. So, the reason why I started to study this portion, నేను దీన్ని చదవడానికి మెడిటేషన్ చేయడానికి కారణం ఏమంటే we started to see in today's world మనము ఈ లోకంలో ఈ సమయంలో మనము చూస్తున్న పరిస్థితులను బట్టి a lot of people going away from the faith. చాలామంది ప్రజలు తన యొక్క విశ్వాసాలను విడిచి పక్కదారి పెడుతున్నారు. And in Luke chapter 18, verse 8, లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నట్లయితే the Lord makes a statement about what the world would be towards the end. దేవుడు ఈ లోకమును గురించి, లోక అంతాన్ని గురించి దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. Yeah, you can read. Luke 18:8. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. That last part. When the Son of అయినను Man- మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. will he find faith on the earth? దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనునా. And the apostle Peter, when he writes this letter, అపోస్తులైన పేతురు ఈ లెటర్ రాసినప్పుడు it's the last letter that he is writing. ఇది చివరి పత్రిక ఆయన రాసిన పత్రికలలో. There were many false teachers, చాలామంది ఈ లోకంలో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఉన్నారు. and he is reminding them to stay steadfast. పేతురు వారి విషయమై జాగ్రత్త వహించాలని, విశ్వాసంలో స్థిరంగా ఉండాలని పత్రిక రాస్తున్నాడు. In this letter, Paul, the apostle Peter, warns around false teachers who are pulling people away from the right path. అపోస్తులైన పౌలు యొక్క పత్రికల్లో మనం చూసినప్పుడు అబద్ధ బోధకులు ఏ విధంగా విశ్వాసానికి దూరం చేస్తున్నాడో ఆ యొక్క వేదనతో రాస్తున్నాడు. So what I want to focus today are the first 11 verses from the book of 2 Peter 1.
రెండో పేతురు పత్రికలో ఈరోజు 1వ వచనం నుండి 10 వచనాల వరకు మనం ధ్యానించుకుందాం. And we are going to take these 11 verses and make it into 3 small portions for us. ఈ 1వ వచనం నుండి 11వ వచనం వరకు మనము 3 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. Okay. The first portion is from verses 1 to 4. 1వ వచనం నుండి 4వ వచనం వరకు మొదటి భాగంగా మనం చూడవచ్చు. The second portion is from verses 5 to 8. 5వ వచనం నుండి 8వ వచనం వరకు రెండవ భాగంగా మనము ధ్యానించుకోవచ్చు. And the third portion is from verse 9 to 11. 9వ వచనం నుండి 11వ వచనం వరకు మూడవ భాగంగా మనం చూడవచ్చు. Brother, you can read from verses 1 to 4. 1 to 4. 1వ వచనం నుండి 4వ వచనం వరకు మనం చదువుకున్నాం. మొదటి భాగంలో యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుణ్ణి గూర్చియు మన ప్రభు అయిన యేసును గూర్చి నట్టియునైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనల్ని అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. Thank you. There are a few things that the Apostle Peter writes in these first 4 verses. 1వ వచనం నుండి 4వ వచనం వరకు పేతురు గారు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు విశ్వాసమును గురించి రాస్తున్నారు. He talks about 2 precious things. పేతురు గారు 2 శ్రేష్టమైన విషయాల గురించి మాట్లాడుతున్నారు. He talks about grace and peace. ఇతను పేతురు కృపను గురించి శాంతిని గురించి మాట్లాడుతున్నాడు. And he talks about divine power for a godly life. అంత మాత్రమే కాకుండా దైవ శక్తిని గురించి కూడా మాట్లాడుతున్నాడు. So altogether there are actually 4 things. అన్ని కలుపుకుంటే ఇక్కడ మనము 4 విషయాలను మనం చూడొచ్చు. 2 precious things, 2 శ్రేష్టమైనటివి, grace and peace, కృప శాంతి, and lastly divine power for life. చివరిగా దైవ శక్తి జీవము. The 2 precious things are first mentioned in verse 1. A precious faith. శ్రేష్టమైన విషయాలలో మొదటి వచనంలో శ్రేష్టమైన విశ్వాసము. And in verse 4, a precious promise. 4వ వచనంలో శ్రేష్టమైన వాగ్దానము. So when we read these verses, మనము ఈ వచనాలను చదివినప్పుడు in verse 2 and verse 3, there is a common word that the Apostle Peter uses. 2వ వచనం 3వ వచనంలో అపోస్తుడైన పేతురు సిమిలర్ సమానమైన పదాలను వాడినట్టుగా మనం చూస్తున్నాం. He uses the phrase knowledge of God. దేవుణ్ణి గూర్చిన అనుభవ జ్ఞానము. All of these 4 things that we mentioned, a precious faith, precious promise, divine power, grace and peace, can come only when we know God through his son, the Lord Jesus. మనము ఈ 4 వచనాల వరకు మనం చూసుకుంటే 4 విషయాలను మనం చూస్తున్నాము. ఎప్పుడైతే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో వాటి యొక్క శ్రేష్టతను కూడా మనం కనుగొంటాం. The Apostle Peter is very clear. అపోస్తులైన పేతురు చాలా స్పష్టంగా ఉన్నాడు. Outside of the Lord Jesus Christ, these 4 things are not possible. దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారికి
ఆ, వెలుపల ఇవి కనుగొనలేము. Outside of Christ, there is no precious promise. క్రీస్తుకు వేరుగా ఉండేది ఏది శ్రేష్టమైనది కాదు. Outside of Christ, there is no grace. క్రీస్తుకు వేరుగా ఉండేది ఎక్కడ మనము కృపను కనుగొనలేము. Outside of Christ, there is no divine power to overcome the self and the world. దేవుని శక్తిని యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే కనుగొంటాము కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని పక్కన పెట్టి మనం ఏమాత్రము కనుగొనలేము. And it is only through these precious promises and through Christ that faith is precious. మనము యేసుక్రీస్తు ప్రభు వారి మూలముగా ఈ యొక్క శ్రేష్టమైన కృపను గురించి, విశ్వాసమును గురించి, దైవశక్తిని గురించి, దేవుని గురించిన వాగ్దానాలను గురించి మనము తెలుసుకొనగలం. And in verse 2, this grace and peace that God gives is given in abundance. మనకు రెండో వచనంలో కృపను, శాంతిని సమృద్ధిగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించాడు. And Apostle Peter, when he also closes the chapter, he says, grow in this abundant grace. ఈ యొక్క పత్రిక ముగింపు దశలో కూడా దేవుని యొక్క కృప సమృద్ధిలో మనం ఎదగాలని ఆయన రాస్తున్నాడు. Now, while we accept Christ and we know the Lord, we are told to also grow in our knowledge. మనము దేవుని గురించి ఎందుకు తెలుసుకున్నామంటే మన యొక్క అనుభవ జ్ఞానం మనము ఎదగాలని, అభివృద్ధి చెందాలని దేవుని యొక్క కోరిక. One Bible scholar said, knowledge is not just knowing something. బైబిల్ యొక్క పండితుడు ఈ విధంగా రాస్తున్నాడు, జ్ఞానం అనగా ఏదో తెలుసుకోవడం కాదు. It is not saying I just know this. ఇది ఏదో ఇది తెలుసుకోవడం మాత్రమే కాదు. It is knowing it fully and completely. జ్ఞానము అనగా సంపూర్ణంగా ఎరిగి ఉండడము. And so my first question that I would like to remind and encourage all of us. నా మొదటి ప్రశ్న మీ అందరికీ తెలియపరచాలని, అందరినీ తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. How are we growing in the knowledge of our Lord? మనము ఏ విధంగా దేవుని గురించిన అనుభవ జ్ఞానంలో అభివృద్ధి చెందుతాం? What efforts are we putting in growing in the Lord? మన వైపు నుంచి మనము ఏమి చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారిలో అనుభవ జ్ఞానం మూలంగా ఎదుగుతాం? You know, all of us, when we enter into a new year, we make decisions. మనము కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించినప్పుడు కొన్ని వాగ్దానాలను, నిర్ణయాలను మనం తీసుకుంటాం. It doesn't matter if we are young or old. Our decision today should be to grow in the grace and knowledge of our Lord. మనము ఏ వయసు వారమైనప్పటికీ దేవుని గురించిన అనుభవ జ్ఞానంలో ఎదగవలసిన వారంగా ఉన్నాం. Again, in these verses, the word precious is used. మరలా ఈ యొక్క వచన భాగాలలో శ్రేష్టమైన పదాలు. The word precious is used for faith and the promises that God gives. మనకు దేవుడు అనుగ్రహించింది శ్రేష్టమైనది వాగ్దానము, విశ్వాసము. If I ask all the children today, నేను చిన్నపిల్లల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడిగితే, what picture comes to your mind when you think of the word precious? ఒక ప్రశ్న అడిగినప్పుడు మీ యొక్క ఆలోచనలో ఏమి మీరు ఆలోచన చేస్తారు? శ్రేష్టమైనది ఏది అనేది మీకు ఆలోచన వస్తుంది. We all have images that come to our mind when we think of the word precious. మనము శ్రేష్టమైన పదము అనేది మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో శ్రేష్టమైన దాని గురించి అనేకమైన ఆలోచనలు వస్తాయి. It might be something expensive like gold or diamonds. It might be something very, very precious. శ్రేష్టమైనటివి అంటే మన మైండ్లో, మన యొక్క ఆలోచనలో బంగారము కానీ, వెండి కానీ, వెలగల ఇంకా వస్తువులు కానీ మన యొక్క మెదడులో రావచ్చు. But do we look at our faith and the promises in God's word as precious? మనము దేవుని యొక్క వాక్యాల నుంచి మనం చూసినప్పుడు మనము శ్రేష్టమైనటివి మనము కనుగొంటాం. When I share these things, these are things that poke my own heart. ఎప్పుడు నేను ఇవి ఎప్పుడైతే పంచుకుంటున్నానో
వీటి విషయమై నా యొక్క హృదయము బాగా నలిగింది. I was wondering, do I consider promises and the faith that we have received as precious? నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ఇవి మనం పొందుకోవడానికి, ఈ శ్రేష్టమైనటివి పొందుకోవడానికి మనము అర్హులమా అని. You know, the Lord says in Matthew chapter 6 and verse 21, దేవుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినప్పుడు 6:21 మత్తయి సువార్త 6:21. 6వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. Yeah, where your treasure is, your heart will be also. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడనే ఉండును. If I can change this verse slightly, నేను ఈ వచనాన్ని చిన్న మార్పు చేసినట్లయితే, where your precious thing is, your heart is also there. ఎక్కడైతే శ్రేష్టమైనది ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. Today, when we look at our lives, what is precious to us? మనము వేరే జీవుల గురించి మనం చూసినప్పుడు వారి విషయంలో శ్రేష్టమైనది ఏంటి? Do we consider our faith as something precious to be treasured? మన యొక్క విశ్వాస జీవితంలో విశ్వాసాన్ని మనము శ్రేష్టమైన దానిగా చేసుకుంటున్నామా, భావిస్తున్నామా? There are so many promises in the Bible. Do we consider them as precious? మనము బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు చాలా శ్రేష్టమైన వాగ్దానాలను మనం చూడవచ్చు. And so that is what I would encourage all of us to go back and look into our own lives. నేను అందరినీ ప్రోత్సాహపరుస్తున్నది ఏంటంటే, మనమందరము ఈ యొక్క వాగ్దానాల వైపు మల్లుకుందాం, శ్రేష్టమైన వాటి వైపు. So we reminded ourselves that we have to grow in the knowledge of our Lord. మనము జ్ఞాపకం చేసుకోవలసింది దేవుని గురించిన అనుభవ జ్ఞానం ఎదగాలి. We were reminded that outside of Christ there is no divine power. దేవునికి వేరుగా ఉన్న ఏది దేవుని యొక్క శక్తి కాదు అని. For us to live a godly spiritual life, మనము దేవుని యొక్క ఆత్మలో జీవించవలసిన వారంగా ఉన్నాం. and we also reminded and learned about the precious nature of our faith and the promises that God has given. దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన వీటిలో మనము జీవించవలసిన వారంగా ఉన్నాం. The second portion or the second section that I want to read is from రెండవ భాగంలో మనము 5వ వచనం నుండి అప్ టు 8 వర్స్ 5 verse 8. 5 నుంచి 8వ వచనం వరకు మనము చదువుకుందాము. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసు క్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. Thank you. Which comes to the second section now. మనము రెండవ భాగంలోనికి వచ్చాము. While God gives us grace, peace, faith and promise, దేవుడు మనకు కృపను, శాంతిని, వాగ్దానమును, జ్ఞానమును అనుగ్రహించి ఉండగా, this section talks about what we have to do. మనము ఈ రెండవ భాగంలో మనము ఏమి చేయవలసిన వారంగా ఉన్నాం. This section talks about how to grow in our life. ఈ యొక్క రెండవ భాగంలో మన యొక్క విశ్వాస జీవితంలో ఏ విధంగా ఎదగాలని చూస్తాం. Verse 5 starts by saying, make every effort. 5వ వచనంలో ప్రతి ప్రయత్నము, make every effort. We are called
to give our very best, to do as much as we can. మనము పిలువబడిన పిలుపు మనము సంపూర్ణంగా మనము దేవుని మీద ఆధారపడి పనులను చేయవలసిన వారంగా ఉన్నాం. And the Apostle Peter tells about certain traits that we are supposed to build. Certain traits, character. అపోస్తుడైన పేతురు కొన్ని ప్రాముఖ్యమైన స్థిరమైన ప్రవర్తన మనము ఇక్కడ చూడవచ్చు రెండవ భాగంలో. Yeah, he tells us to add goodness, మంచితనము చెప్తూ ఉన్నాడు, knowledge, జ్ఞానము, self-control, ఆశా నిగ్రహము, perseverance, సహనమును, godliness, భక్తిని, brotherly kindness, సహోదర ప్రేమను, and then love. చివరగా ప్రేమ. Now there is one thing that the Apostle Peter tells in verse 8. అపోస్తులైన పేతురు 8వ వచనంలో ఇవి మనకు విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసు క్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. Yeah. He tells us that we are supposed to build these various things like love, kindness, godliness. He tells to add all of it. మనము పైన రెండవ భాగంలో చదువుకున్న మంచి సద్గుణాలు దేవుడు మనకు అనుగ్రహించిన విషయాలను మనము పాటించినప్పుడు మన యొక్క విశ్వాస జీవితము స్థిరంగా ఉంటుంది. So if it is like a small child playing with blocks, మనము ఒక చిన్న బిడ్డ క్యూబ్స్గా ఏదైనా ఆట ఆడినప్పుడు to your faith add love, add kindness, add. పిల్లవాడు ఆట ఆడినప్పుడు ఒకదాని మీద ఒకటి పెడతాడు కదా, అదే విధంగా సద్గుణమును, దయను, సహోదర ప్రేమను ఒకదానిపైన ఒకటి మనము ఉంచుకుంటూ వెళ్తే. But verse 8, Apostle Peter tells one small difference as well. 8వ వచనంలో పేతురు గారు ఒక చిన్న వ్యత్యాసాన్ని చూపిస్తున్నారు. These blocks or these qualities like love, kindness, we are supposed to keep increasing it. ఇవి 8వ వచనంలో చదువుకున్న ఈ యొక్క మంచి విషయాలన్నిటినీ మనము ఒకదానిపైన ఒకటిని పేర్చుకుంటూ పోతే మనము అభివృద్ధి చెందుతాం. Verse 8 says, if you possess these qualities in increasing measure, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల. So they are not that you have love, you're supposed to be increasing in love. It's not that you just have goodness, you're supposed to be increasing goodness. It's just not knowledge, you're increasing in knowledge. That is what the Apostle Peter is telling over here. ఇవి మంచితనము, దయ, ప్రేమ, సహోదర ప్రేమ ఇవన్నీ మనకు విస్తరించాలి. And if you keep growing in increasing measure, మనము వీటి విషయాలలో ఎదుగుతూ వెళుతూ ఉన్నప్పుడు, then in verse 8 it says, you will not be ineffective and unproductive. మనం ఎప్పుడైతే వీటి మీద విస్తరిస్తామో సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా ఉంటాము. So the key to being effective and productive for our Lord is to have these qualities in increasing measure. మనము దేవుని విషయంలో వీటిని పూర్ణముగా మనము ఎప్పుడైతే ప్రయత్నిస్తామో మనము విశ్వాస జీవితంలో ఎదుగుతాం. So the question that I have now for all of us, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, are we building these qualities? మనము వీటి విషయాలలో స్థిరంగా కట్టబడుతున్నామా? Are we building and increasing in these qualities on a daily basis? వీటి యొక్క గుణ లక్షణాలను మన జీవితంలో ప్రతి అనుదిన జీవితంలో విస్తరించి ఎదుగుతున్నామా? Or are we not growing? మనము వీటిలో ఎదగకుండా ఉంటున్నామా? Or are we saying some qualities I cannot do? వీటిలో కొన్ని విషయాలను నేను చేయలేను అని నిరుత్సాహపడుతున్నావా?
God warns us through the Apostle Peter that if we are not growing in these qualities in increasing measure, మనము దేవుడు అపోస్తలుడైన పేతురు ద్వారా ఈ విషయాలన్నిటిలో ఎదగాలని ఈ వచన భాగాల్లో రెండో భాగంలో రాయిస్తున్నాడు. then we run the risk of being an ineffective or unproductive believer. మనము నిష్ఫలమైనను సోమరులమైనను కాకుండా ఉండాలని దేవుడు రాయిస్తున్నాడు. God expects all of us to bear fruit. దేవుడి యొక్క కోరిక మనమందరము అభివృద్ధి చెంది ఫలించాలని. He expects us to be productive. మనము స్థిరంగా ఉండి ఫలించాలని దేవుని కోరిక. And the first few verses teach us that God has given us divine power for us to grow in this manner. దేవుడు మనకు దైవ శక్తిని మనకు అనుగ్రహించి అనుభవ జ్ఞానపూర్వకంగా ఎదగాలని దేవుడు ఈ వచనాలను రాయించాడు. And so we are reminded that we are to grow. మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఎదగాలి. We'll go to the last section, which is from verse 9 to verse 11. 9వ వచనం నుండి 11వ వచనంలో చివరి భాగంలో మనం చూస్తే, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయు వారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. Yeah, thank you. This third section has a warning and one more encouragement. ఈ యొక్క మూడవ భాగంలో మనకు ఒక హెచ్చరిక ఉంది, అదే విధంగా ప్రోత్సాహం కూడా ఉంది. In verse 9, here is the warning. 9వ వచనంలో ఇక్కడ మనకు హెచ్చరికను మనం చూస్తాం. It talks about the sad state of a person who is not growing. ఇక్కడ 9వ వచనంలో ఒక వ్యక్తి ఎదగకపోవడం మనం చూసినప్పుడు, all of us who have come into contact with the Lord Jesus Christ, మనమందరము యేసు క్రీస్తు ప్రభువు ద్వారా దేవునితో అనుసంధానం చేయబడి ఉన్నాం. have had our eyes opened. మన యొక్క కన్నులు తెరవబడి ఉన్నాయా? We are no longer spiritually blind. మనము ఎప్పుడు ఆత్మీయ గుడ్డితనం కలిగి ఉండకూడదు. But this portion also says that if someone is not growing, the Bible says that person is nearsighted and blind. విశ్వాసంలో ఒక వ్యక్తి ఎదగకపోతే గుడ్డివాడును దూరదృష్టి లేనివాడుగా ఉంటాడు. And if that person continues that way, it says that they have forgotten that they have even been cleansed from their sins. ఒక వ్యక్తి ఎప్పుడైతే దూరదృష్టిగా లేనివాడుగా గుడ్డితనంగా విశ్వాస లేమితో కొనసాగుతూ ఉన్నాడో వారి రక్షణను మనము ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. May this never happen in the life of any believer. ఇలాంటి విషయము ఎవరి జీవితంలో జరగకూడదు. God expects us to be productive. దేవుడు మన నుంచి అభివృద్ధిని కోరుకుంటున్నాడు. God expects us to always be thankful for the fact that He has cleansed us from our sins. మన దేవుడి యొక్క కోరిక తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మనము దానికి కృతజ్ఞతగా వినయ భావం కలిగి ఉండాల్సిన వారంగా ఉంటున్నాం. And so the Apostle Peter gives one more instruction and encouragement. అపోస్తలుడైన పేతురు మరొక ప్రోత్సాహాన్ని మనము చూడవచ్చు. In verse 10, 10వ వచనము, అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. yeah, he gives the secret how to avoid falling or making the mistake in verse 9. అపోస్తలుడైన పేతురు మనకు ఒక రహస్యాన్ని, అనగా దేవుని నుంచి దూరము ఏ విధంగా కాకూడదో, ఇక్కడ మనకు ఏ విధంగా మనము మిస్టేక్ చేయకూడదో రాస్తున్నాడు. He says in verse 9, be all the more eager
to make your calling and election sure. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. In other words, you can say, make every effort. Just like in verse 5, Apostle Peter says, make every effort. You could say in verse 10, he says, make every effort to make sure that your calling and your election is sure. 5వ వచనంలోను 10వ వచనంలోను మనం చూసినప్పుడు ప్రతి ఒక్క ప్రయత్నము మనకు సంపూర్ణంగా ఉండాలని పేతురు రాస్తున్నారు. In other words, it is like examine yourselves. మరొక విషయం మనం చూస్తే మనల్ని మనము జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. Right? When you go for an exam, they will check everything. మనము పరీక్షకు వెళ్ళినప్పుడు ప్రతి విషయాన్ని పరీక్షిస్తారు, చెక్ చేస్తారు. And if you are writing an exam, we will prepare for that exam. మనం ఎగ్జామ్కు వెళ్ళినప్పుడు చాలా సన్నద్ధంగా పూర్తిగా సంపూర్ణంగా ప్రిపేర్ అయి వెళ్తాము. The Apostle Peter is saying, examine, make every effort to make sure your calling and election is sure. అపోస్తలుడైన పేతురు ప్రతి విషయమందు మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు ఎగ్జామిన్ చేసుకోవాలని చెప్తూ ఉన్నాడు. And we can do that by going through the instructions in verses 5 to 8. మనము 5వ వచనం నుండి 8వ వచనం వరకు చూస్తే అలాంటి విషయాలనే మనం చూస్తాం. And in closing, the Apostle Peter says, తను ముగింపు దశలో పేతురు ఈ విధంగా చెప్తున్నాడు. he says a verse in verse 11. 11వ వచనంలో, మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్రిల్లరు, అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. Yeah. If we do these things, మీరిట్టి క్రియలు చేయువారైతే you will receive a rich welcome. మీరు నిత్య రాజ్యములో ఘన స్వాగతాన్ని పొందుకుంటారు. And it is an eternal welcome by our Lord Jesus Christ. నిత్య రాజ్యంలో ప్రవేశము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆహ్వానాన్ని పొందుకుంటాం. I want us to remember that. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. One day we will all leave this planet. ఒక రోజున మనమందరము ఈ భూమిని విడిచవలసిన వారంగా ఉన్నాం. And we will enter into God's rest. మనము దేవుని రాజ్యములో ఒకానొక రోజున ప్రవేశిస్తాం. The Apostle Peter uses a word, you will receive a rich welcome. అపోస్తలుడైన పేతురు రాస్తున్నాడు, నిత్య రాజ్యములో ప్రవేశము ఘనంగా ఉంటుందని. It is a rich welcome by our Savior. మన యొక్క రక్షకుని ద్వారా మనకు ఘన స్వాగతం నిత్య రాజ్యంలో మనకు కలుగుతుంది. But this rich welcome మనకు ఈ నిత్య రాజ్యంలో ప్రవేశాన్ని బట్టి is given to those who have grown in the grace and knowledge of our Lord and in the qualities that Apostle Peter mentioned here. ఈ యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మనం త్రొట్రిల్లకుండా ఉండడానికి ఇప్పుడు మనం చదువుకున్న క్వాలిటీ, మనము చదువుకున్న మంచి సద్గుణాలన్నిటిని కలిగి ఉండాలి. I was thinking, what about for those who do not grow? నేను ఒకసారి ఆలోచించినప్పుడు ఎవరైతే అభివృద్ధి చెందకుండా ఉంటారో వారి విషయం ఏంటి? What is the opposite of a rich welcome? నిత్య రాజ్యంలో ఘన స్వాగతానికి వ్యతిరేకం ఏంటి? It's a poor welcome. ఇట్స్ మనకి ఘన స్వాగతం అనేది ఇంకా ఎంత మాత్రము ఉండదు. చాలా What kind of a welcome would we like? What kind of welcome మనకు ఎలాంటి ప్రవేశము మనము పొందుకుంటాము when we reach the other side and face our Savior? మనము దేవుని యొక్క మరో కోణంలో దేవుని ఎదుర్కొంటే పరిస్థితి ఏంటి? Will it be a rich welcome that you want or a not rich welcome? నీకు నిత్య రాజ్యములో రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఘన స్వాగతం కావాలా, ఘన స్వాగతము వద్దా? Whatever I've shared in these 11 verses is not very tough. 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఏదైతే మనము ధ్యానించామో వాటన్నిటిని చూసినప్పుడు ఇవి కష్టమైనటివి కాదు. It is very basic and foundational. ఇవి క్రైస్తవ జీవితంలో ప్రాథమికమైన పునాది కలిగిన సత్యాలు. But we as humans tend to forget. మనము మానవులుగా ఉన్నాము గనక
ఒకసారి మర్చిపోవచ్చు. I am already forgetting a lot of things. నేను చాలా విషయాలు ఇప్పటికే మర్చిపోయాను. And that is why the Apostle Peter thought it wise to remind all the believers. అందుచేతనే అపోస్తలుడైన పేతురు మనకి ఈ విషయాలను గుర్తు చేస్తున్నాడు. And so we'll read that last portion from verses 12 to 15. చివరి భాగంలో 12వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకొనున్నట్లు జాగ్రత్త చేతును. Again, the Apostle Peter is not asking us to make every effort. అపోస్తలుడైన పేతురు మనల్ని అడుగుతున్నాడు ఇవన్నీ ప్రతిదీ చాలా సంపూర్ణంగా చేయాలని. He himself is making every effort. ఇతను తనకు తానే సంపూర్ణంగా చేసిన వాడుగా మనం చూస్తున్నాం. You see in verse 15, the Apostle Peter closes this by saying, I make every effort to make sure that you will remember these things. అపోస్తలుడైన పేతురు 15వ వచనంలో మనం చూస్తే నేను వీటన్నిటినీ చేశాను, వీటిని మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మీరు కూడా చేయవలసిన వారుగా ఉన్నారు కాబట్టి. In verse 12 he says, I will always remind you. 12వ వచనంలో ప్రతి సమయమందు మీకు జ్ఞాపకం చేస్తాను. Not sometimes remind, always remind. ఎప్పుడో ఒకసారి మాత్రమే జ్ఞాపకం చేసుకోవడం కాదు, ప్రతి సమయమందు వీటి విషయమై జాగ్రత్త కలిగి మనము. In verse 13 he says, refresh your memory as long as I live. 13వ వచనంలో మనం చూస్తే నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. And so today as we leave and as we continue our lives, the call is simple: make every effort. మనము ఈ యొక్క అంత్యకాల దినంలో విశ్వాసంగా ఉన్న వారంగా ఉన్నాం. మన పిలుపు ఏంటంటే వీటన్నిటినీ చేయవలసిన వారంగా ఉన్నాం. Build on your precious faith. మీ యొక్క శ్రేష్టమైన విశ్వాసాన్ని కట్టుకొనండి. Have those qualities in increasing measure. వీటి విషయమైన గుణాలన్నిటినీ కట్టుకొని వీటిలో అత్యధికంగా విస్తరించవలసిన వారంగా ఉన్నాం. And then one day we will have a rich welcome. ఒకానొక రోజు మనకు నిత్య రాజ్యంలో ఘన స్వాగతం అనేది పొందుకుంటాం. May God's name be glorified. దేవునికే సమస్తమైన మహిమ కలుగును గాక.